పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బీజేపీ సర్కారు పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ సభ్యత్వ నమోదులో కొత్త రికార్డులు సృష్టించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో బీజేపీ పాత్ర కీలకమన్నారు. రైతుల సంక్షేమమే ఎన్డీఏ సర్కారు లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. పదేళ్లలో ఎన్డీఏ సర్కార్ చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు ప్రధాని మోదీ. దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు బీజేపీపై అచంచల విశ్వాసం ఉందన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. బీజేపీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త రికార్డులు సృష్టిస్తోందన్నారు మోదీ. आज देश के गरीब का सबसे अधिक विश्वास हमारी नीतियों में है, हमारे निर्णयों में है, हमने लिए हुए रास्ते से मिले परिणामों में है। और इसलिए हमें उस सामर्थ्य के साथ आगे बढ़ना है। मुझे पक्का विश्वास है नड्डा जी के नेतृत्व में पार्टी की संगठन की शक्ति पूरी तरह लगी है। तब ये सदस्यता अभियान पुराने सारे रिकॉर्ड तोड़ेगी। ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో కలిసి సంఘటన్ పర్ సదస్యత అభియాన్ 2024 పేరుతో డ్రైవ్ ప్రారంభించారు. దేశంలోని బీజేపీని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ పాత్ర ఎనలేనిదన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రజల ఆశయాలతో పాటు పార్టీ ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టాలని పిలుపునిచ్చారు నడ్డా. प्रधानमंत्री जी देश के प्रधान सेवक होने के नाते वो पार्टी के हर बारीकियों में भी अपना ध्यान लगाकर पार्टी कैसे बढ़ सकती है और कल पार्टी कैसे और आगे बढ़ सकती है इसकी चिंता करते हैं। ऐसे हमारे प्रधानमंत्री जी, उनका मैं हार्दिक अभिनंदन करता हूं। దేశంలో అవినీతి రహిత పాలన అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికే సాధ్యమన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సర్కార్ పనిచేస్తుందన్నారు. భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నాటికి దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే బీజేపీ లక్ష్యమన్నారు అమిత్ షా. एक ऐसा भारत जो जब आजादी की शताब्दी मनाई जाएगी तब विश्व में हर क्षेत्र में, पूरे विश्व में सर्वप्रथम हो, ऐसे भारत की रचना का स्वप्न हम सब के सामने है। और वो स्वप्न की सिद्धि का मार्ग भाजपा कार्यालय से हम सब के लिए जाता है। రైతుల సంక్షేమమే మోదీ సర్కార్ ప్రధాన లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అన్నదాత సంక్షేమానికి కేంద్ర కేబినెట్ 7 ప్రధాన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. దీనిలో భాగంగా 2817 కోట్ల రూపాయలతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే పోషకాహార భద్రతకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. आज की कैबिनेट मीटिंग में 7 बड़े फैसले लिए गए किसानों की जिंदगी में और उनकी इनकम को किसानों की जिंदगी में सुधार लाने के लिए। पहला है डिजिटल एग्रीकल्चर मिशन, जो डीपीआई का स्ट्रक्चर है, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का स्ट्रक्चर है, उसी आधार पे एग्रीकल्चर के लिए इसका डेवलपमेंट किया जा रहा है। జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 6వ లిస్టును బీజేపీ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా నవ్ షేరా నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు.